Praise the Lord. Praise the Lord. Greetings to you in the name of the Lord and Savior Jesus Christ. Today once again we are in the presence of God. Because when the presence of God comes, you will see the power of God. That's why you need to prepare yourself before you come into If you are not prepared, you will receive nothing. Because the Bible says in Amos chapter 4 and verse 12. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగ చేస్తాను గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడగా మీరు ఏమవ్వాలంట? సిద్ధపడండి. You need to prepare to meet God. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన్ని కలుసుకోవడానికి సిద్ధపడాలి. Without preparation you cannot come into the presence of God. సిద్ధపడకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని దిష్టి బొమ్మలా కూర్చొని మమ్మల్ని చూసిన వేదం విని హల్లెలూయా అని చెప్పి వెళ్ళిపోవడమే. దాని నుంచి ఉపయోగం లేదు. You need to prepare your heart. నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి ఇక్కడికి. Because when your heart is prepared, ఎప్పుడైతే నీ హృదయం దేవుని సన్నిధిలో సిద్ధపరచుకుంటావు, you will receive from God. నువ్వు దేవుని నుంచి ఏదో ఒక అద్భుతాన్ని పొందుకుంటావు. But when your heart is not prepared, ఎప్పుడైతే నీ హృదయం సిద్ధపడకుండా ఉంటుందో, you will come the same way and you go back the same నీ way. హృదయం సిద్ధపడకుండా ఏదో వచ్చి ఇక్కడ కూర్చుంటే నువ్వు ఏ రకంగా వస్తావో అదే రకంగా తిరిగి వెళ్ళిపోతావు. You will bring evil spirit and you will take the evil spirit and go. అందుకని వచ్చినప్పుడు కూడా దైవిక శక్తులు తీసుకొస్తావు, వచ్చినప్పుడు ఇంకో దైవిక శక్తులు తీసుకొని పోతావు. You will bring sickness and you will take sickness back. నువ్వు ఎలా కఠినంగా నువ్వు వస్తావో అదే కఠినంగా తిరిగిపోతావు. And that's what not God wants to. అందుకే దేవుడు దాన్ని నీలో నుంచి కోరుకోవట్లేదు. Prepare your heart to meet God. ఈ రోజు నీ హృదయాన్ని సిద్ధపరచుకో. Esther had to prepare for 12 months before she can meet a king. రాజుని కలుసుకోక ముందు ఎస్తేరు 12 నెలలు సిద్ధపడిందండి. So how much more you must prepare yourself to meet the King of Kings and the Lord of Lords. రాజు ప్రభువును కలుసుకోవడానికి మనం ఇంకెంతగా సిద్ధపడి ఉండాలి. Because he is looking for a holy church. ఈ రోజు దేవుడు పరిశుద్ధమైన ఆత్మతో నిండిన సంఘాన్ని కొరకు చూస్తున్నాడు. He is looking for a sinless church. ఈ రోజు పాపము లేని సంఘాన్ని కొరకు దేవుడు చూస్తున్నాడు. He is looking for a church on fire. ఈ రోజు ఆత్మతో అగ్నితో నింపబడిన సంఘాన్ని కొరకు దేవుడు చూస్తున్నాడు. He is looking for a prayerful church. ఈ రోజు ఆత్మతో నింపబడిన ప్రార్థనా పూర్వకమైన సంఘాన్ని దేవుడు చూస్తున్నాడు. That's why you need to be connected to God. అందుకే దేవుడితో సరిసమానమైన సహవాసంలో ఉండాలి. You need to have fellowship with the Holy Spirit. పరిశుద్ధాత్మతో సమాధానంతో ఉన్న సరిసమానమైన సహవాసం ఉండాలి. Because it's the Holy Spirit that brings the presence of Jesus. దేవుడు ఒక సన్నిధి ప్రభువు యేసుక్రీస్తు ఒక సన్నిధిని పరిశుద్ధాత్మను తీసుకొస్తాడు. When Jesus comes, ఎప్పుడైతే యేసు ప్రభువు వస్తాడో automatically miracles start happening. యేసు ప్రభువు వచ్చారంటే అక్కడ అద్భుతాలు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. Healing start taking place automatically. స్వస్థతలు జరిగిపోతాయి ఆ ప్రాంతంలో. Evil spirit start leaving the body and going ఈ out. శరీరంలో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ శక్తులు వీరి నుంచి వెళ్ళిపోతాయి. That's why the Holy Spirit plays an important role in the body of Christ. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైన కార్యాన్ని సంఘాల్లో జరిగిస్తున్నాడు. Because God the Father is in heaven. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. Jesus is also in heaven, seated at the right hand side. ఆ తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభువు కూడా పరలోకంలో కూర్చున్నాడు. But the third person is the Holy Spirit that is inside you. అందుకే ఆ మూడో వ్యక్తిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి సంచకారుగా ఇవ్వబడి నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. That's why the Holy Spirit has been given to the believer. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకి ఇవ్వబడ్డాడు. To do great things for God. దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయడానికి. Because the Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది in Daniel chapter 11 and verse 22, 11:32 దానియేలు గ్రంథము 11:32 చూద్దాం the ఒకసారి. Bible says, for those who know God, they will do great exploits. దేవుడు ఎరుగువారంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. Hallelujah! హల్లెలూయా. For you to do great exploit, you need to know God. అంటే నువ్వు గొప్ప కార్యాలు చేయాలంటే ముందు నీ గొప్ప దేవుడి గురించి నీకు తెలియాలి కదా. But nowadays, you know, many people, ఈ రోజు చాలా మంది చూస్తే, you know, many friends, చాలా మంది స్నేహితులు చూస్తే, you know, your relatives, నీకు చాలా మంది స్నేహితులు తెలుసు, బంధువులు తెలుసు, నీకు చాలా మంది వ్యక్తులు తెలుసు. but do you know God personally? అయితే ఒక విషయం చూడు,
నీకు వ్యక్తిగతంగా దేవుడు తెలుసా? పూర్తిగా ఆయన ఎవరో ఏంటో ఎలాగో తెలుసా నీకు? Does Jesus know you? అదే, కానీ ఒకటి నువ్వు తెలిసినా తెలియకపోతే దేవుడికి నువ్వు ఎవరో పూర్తిగా తెలుసు. No, Jesus knows you. ఆమె దేవుడికి పూర్తిగా తెలుసు. That is very much important. చాలా ప్రాముఖ్యమైనది. It's not important like how much you know Jesus. ఆమె నువ్వు ఎంత దేవుని తెలుసుకున్నావు అన్నది కాదు కానీ The question is, ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే, does Jesus know you? ఇప్పుడు యేసుకు నువ్వు తెలుసా? ఆమె నువ్వు యేసుకు తెలియడం వేరే విషయం, నువ్వు యేసుకు తెలుసుకోవడం వేరే విషయం. ఆమె యేసు నిన్ను కనుగొనగలుగుతున్నాడా? That's what the Holy Spirit gave testimony about Jesus. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. When Jesus Christ was in the river Jordan, యేసుక్రీస్తు ఎప్పుడైతే యోర్దాను నదిలో వెళ్తున్నారో, the Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, the heavens were opened, పరలోకము తెరవబడ్డది, and there is a voice coming from heaven. పరలోకం నుంచి ఒక స్వరం వినబడ్డదంట. This is my beloved Son, in whom I am well pleased. ఇదిగో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఆనందిస్తున్నాను. Hallelujah! హల్లెలూయా! That's what came from heaven about Jesus. ఆమె యేసు ప్రభు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న సాక్ష్యం అదే. Because Jesus Christ came to do the will of the Father. యేసు ప్రభు కూడా భూమి మీదకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. Jesus said, my food is to do the will of my Father. ఆయన చిత్తము చేయటమే నా ఆహారము అన్నాడు యేసు ప్రభు. And that's why today you and me, we are here on this planet Earth to do the will of God. మనం బతుకుతుంది కేవలం భూమి మీద దేవుడి చిత్తాన్ని తెలుసుకుని దాన్ని నెరవేర్పులో కలిగిన ఆ నడిపింపులోకి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. To be heavenly minded. అందుకే పరలోకపు సంబంధమైన మనసు నీకు కలిగి ఉండాలి. But many people are earthly minded. చాలా మందికి ఈ రోజు భూ సంబంధమైన మనసు కలిగి ఉంది క్రైస్తవులకి. That's why they cannot receive anything from God. అందుకే భూ సంబంధమైన మనసు కలిగిన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆత్మ సంబంధమైన మర్మాలను పొందుకోలేకపోతున్నాం ఈ రోజు. That's why you need to be heavenly minded. అందుకే నువ్వు తిరుగుబాటు కలిగిన మనసు నీకు ఉండిపోతుంది. The early churches were heavenly minded. లోక సంబంధమైనది పరలోక సంబంధం లేకపోతుంది. The early churches were heavenly minded. ఆది అపోస్తల సంఘం, ఆది అపోస్తల సంఘం పర సంబంధమైన మనసు కలిగి ఉంది. They did not think anything of this earth. ఈ భూ సంబంధమైనది ఏది అవి ఆ సంఘం ఆలోచించలేదు. They did not love anything of this world. భూమి మీద ఏదిని ప్రేమించలేదు. Because the Bible says, బైబిల్ చెప్తుంది, whoever loves this world, the love of the Father is not in them. నువ్వు ఎవరో లోకంలో ఉన్న ప్రేమను బట్టి నువ్వు ఉంటే దేవుని ప్రేమ నీలో ఉండదని బైబిల్ చెప్తుంది. That's why we need to love Jesus. అందుకే నువ్వు దేవుని పరిపూర్ణంగా పూర్తిగా ఆయన ప్రేమించాలి. Only Jesus can change your life. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడే నీ బతుకుని నీ జీవితాన్ని మార్చగలడు. No one can change your life. నీ జీవితాన్ని ప్రపంచంలో భూమి మీద ఎవడో మార్చలేడు. Government will come and government will go, but there will be no change. ప్రభుత్వాలు వస్తాయి వెళ్ళిపోతాయి కానీ వాళ్ళు బతుకుని మార్చలేరు. People will come in your life and people will go, but there will be no change. నీ జీవితంలో అనేక మంది వ్యక్తులు అనుమతించబడతారు, వస్తారు, వెళ్ళిపోతారు, వారిని బతుకుని మార్చలేరు. But when you have an encounter with the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో సరి సంబంధమైన సహవాసం కలిగి ఉంటావో it will automatically change your life. బతుకు వెంటనే ఆటోమేటిక్ గా మారిపోతుంది. Only the Holy Spirit can change and transform your life. పరిశుద్ధాత్మ దేవుడు మార్చగలడు, నీ జీవితాన్ని ఆమె మంచిగా నిలబెట్టగలడు. No matter what type of a person are you, నువ్వు ఏ వ్యక్తివైతే దేవుడికి అనవసరము. but when you have an encounter with the Holy Spirit, ఎప్పుడైతే దేవుడితో ఆ సంబంధమైన సంబంధాన్ని కలిగి ఉంటావో there is a transformation of your life. నీ జీవితంలో పునరుద్ధానం అన్నది నీలో కలుగుతుంటది. That's what happened in the life of Paul. అది అపొస్తలుడైన పౌలు జీవితంలో కూడా అదే జరిగింది. The Bible says that he had an encounter in the road of Damascus. దమస్కు మార్గంలో ఎప్పుడైతే అపొస్తలుడైన పౌలు ఆ దర్శనం కలిగి ఉన్నాడో, when the Holy Spirit touched him, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తాకాడో automatically his life was totally changed. ఆటోమేటిక్ గా ఆయన జీవితం బతుకంతా మారిపోయింది. There was a transformation in the life of Paul. ఆయన జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు ఆయన చూడగలిగాడు. Because before that he was a murderer, he was killing the people who believed in Jesus. ఆయన యేసుని నమ్మక ముందు చాలా మందిని చంపటం, హత్య చేయడం, హింసించడం, బాధ పెట్టడం చేశాడు అపొస్తలుడైన పౌలు. But when he had an encounter with the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవునితో ఆ ఎన్కౌంటర్ ఆ సంబంధం కలిగాడు, automatically his life was totally changed. ఆయన జీవితం పరిపూర్ణంగా మారిపోయింది. 3/4 of the New Testament was written by the apostle Paul. మూడింతలుగా కొత్త నిబంధన రాసింది ఎవరంటే అపొస్తలుడైన పౌలే. God used him in a mighty way. దేవుడు శక్తివంతంగా పౌలు వాడుకున్నాడు. But
But even a handkerchief will take it and throw, and he will spread blood. ఆయన పట్టుకున్న ఒక కర్చీఫ్ని ఆమె చేతి గుండెని ఆయన పట్టుకొని ఇసిరినప్పుడు దయ్యపు శక్తి కూడా బయటకు పారిపోయింది. Great signs, wonders and miracles happened. ఆయనతో చాలా అద్భుతాలు స్వస్థతలు ఆయన ద్వారా జరిగించబడ్డాయి. Because in Romans chapter 15 and verse 19, let us read what it says. 15-19 రోమాపత్రిక 15-19 రోమాపత్రిక 15-19 ఏలయనగా గట్టి చదువు పాపా. ఏలయనగా ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియల చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించియే గాని మరి దేనిని గురించి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశముల యందు ఇల్లూరీకు ప్రాంతము వరకు క్రీస్తు స్వార్థను పూర్ణముగా ప్రకటించి ఉన్నారు. Great signs, wonders and miracles happened with the life of God. పౌలు జీవితము ద్వారా అనేక అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించబడ్డాయి. When he started to preach the gospel, ఎప్పుడైతే దేవుడు ఒక సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు, wherever he went, ఎక్కడికి వెళ్ళినా కూడా God manifested with great signs, wonders and miracles. గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు అద్భుత కార్యాలు ద్వారా And that is the same Holy Spirit that is dwelling today inside you. ఈ రోజు అదే అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో నాలో నివసిస్తున్నాడు. The Holy Spirit wants to do the same thing that what he did in the life of Paul. ఏ కార్యాలైతే పౌలు ద్వారా అభిషేకముతో జరిపించాడో అదే కార్యాలు మీలో నుంచి నాలో నుంచి కూడా దేవుడు జరిగించడానికి ఆశపడుతున్నాడు. It is the same Holy Spirit that is dwelling inside you. అదే ఏ ఆత్మ పరిశుద్ధాత్మతో పౌలు ఉందో అదే పరిశుద్ధాత్మ కూడా మనలో కూడా నివసిస్తున్నాడు. It is the same Spirit that resurrected Jesus Christ from the dead. It is the same Spirit that is dwelling in you. పరిశుద్ధాత్మ పునరుద్ధాన శక్తులను మరణం నుంచి బయటకు తీసుకొచ్చిన ఆ పునరుద్ధాన శక్తి కలిగిన అభిషేకమే ఈ రోజు మనలో కూడా అభిషేకం పనిచేస్తుంది. Romans chapter 8 and verse 11 it says. రోమపత్రిక 8:11 ఒకసారి చూద్దాం. Let's read it. రోమపత్రిక 8:11 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందరు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. ఏలయనగా మరలా మృతులలో నుండి రాంగ్ చదవద్దు, కరెక్ట్ చదవాలి. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. It's the same Spirit that resurrected Jesus Christ is the same Spirit that is dwelling inside you. ఏ ఆత్మ అయితే పునరుద్ధాన శక్తుల ద్వారా క్రీస్తును లేపిందో అదే ఆత్మ మనలో కూడా నివసిస్తుంది. So therefore you also can be like Jesus. అందుకే నువ్వు కూడా యేసు లాగా మనం కూడా మార్చబడగలుగుతావు. The Bible says it's the same Spirit బైబిల్ చెప్తుంది అదే ఆత్మ which is inside you even today. ఈ రోజు యేసులో ఉన్న అదే యేసును లేపిన అదే ఆత్మ ఈ రోజు నీలో నాలో కూడా అదే ఆత్మ పరిశుద్ధాత్మ ఉంటుంది. Hallelujah! Hallelujah! Because you are in covenant with God. ఎందుకు దేవుడితో ఒక నిబంధన కలిగి ఉన్నాము. And that's why God will look at you. ఈ రోజు అందుకే దేవుడు నిన్ను చూస్తున్నాడు. God is looking for a man or for a woman. ఈ రోజు అటువంటి స్త్రీ పురుషులు కొరకు దేవుడు నిన్ను చూస్తున్నాడు. Because the Bible says బైబిల్ గ్రంథం in Leviticus chapter 22 and verse 30. 22:13 ఎహెజ్కేలు చూస్తే 22 verse 30. 22:30 ఎహెజ్కేలు 22:30 దేశమును పాడు చేయకుండానట్లు నెట్టపరచుటకును పక్కలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. The Bible says బైబిల్ గ్రంథం చెప్తుంది I'm looking for a man or a woman will stand in before me. బండ సందులో నిలబడే ఒక స్త్రీలు గాని పురుషులు గాని ఎవరున్నారని నేను ఎదురు చూస్తున్నాను. God is telling I found no such type of a person. దేవుడు అంటాడు అటువంటి వ్యక్తులు ఈ రోజు స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు లేడండి. God is looking like a person like Moses. ఈ రోజు మోషే లాంటి వ్యక్తులు దేవుడు ఎదుగుతున్నాడు చూస్తున్నాడు. ఈ రోజు God is looking like a person like Paul. పౌలు లాంటి వ్యక్తులు దేవుడు ఈ రోజు చూస్తున్నాడు. ఈ రోజు But today the Lord is telling I have found
no such type of అని దేవుడు వెతుకుతున్నాడు. మోషే లాంటి దొరుకుతారా, పౌలు లాంటి సంఘాల్లో ఉన్నారా అంటే అటువంటి వ్యక్తులు ఎవరు కనబడట్లేదని because the church is corrupted. ఇక అటువంటి సంఘాలు ఈ రోజు బాగా పాడైపోయినాయి. ఈ రోజు Church has been compromised. సంఘాలు రాజీ పడిపోయి బతికేస్తున్నాయి. ఈ రోజు The church became a business. ఈ రోజు ప్రతి సంఘాలు వ్యాపారాలుగా మారిపోయాయి. That's why today we will not find such type of people. అందుకే ఈ రోజు అటువంటి వ్యక్తుల్ని మనం ఈ రోజు మోషే లాంటి అపోస్తలులు, పౌలు లాంటి వ్యక్తులు సంఘాల్లో మనం చూడలేము. We will not see them like that. అటువంటి వ్యక్తులు మనం కనుగొనలేకపోతున్నాం. We will not see that type of people who carry the fire of God. అటువంటి అభిషేకాన్ని అగ్నిని మోసుకొని వెళ్ళే వ్యక్తులు ఈ రోజు సంఘాల్లో చూడలేకపోతున్నాం. We will not see the people who carrying that anointing. అటువంటి అభిషేకాన్ని మోసుకొని వెళ్ళే వ్యక్తులు చూడలేకపోతున్నాం. God is looking for one man. దేవుడు అటువంటి గొప్ప వ్యక్తి కొరకు దేవుడు చూస్తున్నాడు. God is looking for one woman. ఒక స్త్రీ కొరకు దేవుడు చూస్తున్నాడు. God, when He chooses that one woman or one man, ఈ రోజు అటువంటి ఆ స్త్రీ కొరకు పురుషుడు దేవుడు చూస్తున్నప్పుడు God will anoint him. అటువంటి వ్యక్తులు దేవుడు అభిషేకిస్తాడు. God will use them for His glory. దేవుడు మహిమ కొరకు దేవుడు వాళ్ళు వాడుకుంటాడు. Whether you're a man or whether you're a woman, స్త్రీవో పురుషుడో దేవుడికి అనవసరం. when you commit your life 100% to God, ఎప్పుడైతే నువ్వు 100% దేవుడికి నీ జీవితాన్ని అప్పచెప్పుకుంటావో, when you have a zeal for God, దేవుడి కొరకు ఒక మంచి ఆసక్తి కలిగిన జీవిలో ఉంటావు, God will use you in a mighty way. దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. God will use you in a mighty way. దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. The Holy Spirit will come upon you. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది. The power of God will start operating in your life. దేవుని యొక్క శక్తితో కూడా ప్రభావం మీద పరిశీలన మొదలవుతుంది. There will be a transformation of your life. నీలో ఒక రూపాంతరపరచబడిన అనుభవంలోకి వెళ్ళిపోతావు. The glory of God will come upon you. అందుకే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీద పరిశీలన మొదలుపెట్టాలి. Because the Bible says బైబిల్ చెప్తుంది in the book of Haggai chapter 2 and verse 9. ఆ హగ్గై 2:9 చూద్దాము. హగ్గై 2:9. హగ్గై 2:9. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము కంటే మించినదని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ చెప్తుంది the glory of the latter temple shall be greater. కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము కంటే ఏమవుతుందంట? అధికమవుతుందంట. Because there was two glories. రెండు రకాల మహిమలు ఉన్నాయండి. The first glory came when Solomon built the temple. సొలొమోను మందిరము కట్టినప్పుడు సొలొమోను మందిరంపై వచ్చిన మహిమ I said in 2 Chronicles chapter 7 verse 1 and 2. రెండో దినవృత్తాంతాలు 7:1-2 రాయబడి ఉంది. Let's see in 2 Chronicles 7 verse 1 and 2. కూర్చోండి. పాస్టర్ గారు చేరేయండి బాబు. చేరే. ఎందుకే బాబు కూర్చో. నిలబడ్డావు ఎందుకు? బోల్డ్ ఉన్నాయి కదా, చదవండి. యెహోవా తేజస్సుతో మందిరం దేంతో నింపబడ్డదంట? దేంతో నింపబడ్డది? బిర్యానీ తోట, చికెన్ తోట, మటన్ తోట, డెకరేషన్ తోట, బల్బుల తోట, లైట్ల తోట, పొగల తోట, దేంతోట అండి? యెహోవా యొక్క ఆమె డబ్బు ఇచ్చిన తోట, బంగారం తోట, దేంతో నింపబడ్డదంట? సంగమా చెప్పాలి, నోరు తెరవాలి గట్టిగా. యెహోవా యొక్క ఏంటంట? యెహోవా యొక్క తేజస్సు ఎవరు దేని మీదకి వచ్చింది? మందిరము నిండినట్టుగా. యాజకులందరూ ఏమైపోలేకపోయారంట? Hallelujah. Hallelujah. When Solomon finished praying, సొలొమోను ప్రార్థన ముగించిన తర్వాత the Bible says బైబిల్ చెప్తుంది the glory of God came into the temple. దేవుని యొక్క మహిమ మందిరం మీదకి దిగి వచ్చిందంట. The glory of God was so powerful. దేవుని యొక్క మహిమ చాలా శక్తివంతమైంది. They could not stand before the glory. ఏమంటే అక్కడంట యాజకులంట మందిరం దేవుని యొక్క మహిమ ముందు ఏం చేయలేకపోయారంట? ప్రవేశించలేకపోయారంట. And that's what the Lord says. అదే బైబిల్, అదే యేసు చెప్తున్నారు. That in the book of Haggai 2:9, హగ్గై 2:9 he said that the glory of the latter temple shall be even greater than the former temple. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం కంటే Do you know what is the later temple? నీకు తెలుసా కడవరి మందిరం యొక్క మహిమ అంటే? In 1 Corinthians chapter 6 and verse 19. మొదటి కొరింథీ 6:19 చూడండి. మొదటి కొరింథీ 6:19. దేవుని వలన
మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Hallelujah! Hallelujah! The Bible says, do you not know that you are the temple of God and God's Spirit? మీకు తెలుసా మీ శరీరం దేవునికి ఏమై ఉందట? ఆలయమునందు ఎవరు నివసిస్తున్నారట? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. Because the former temple was destroyed. ఎందుకో తెలుసా? మునుపటి మందిరము కూల్చబడ్డది, నాశనం చేయబడ్డది. But the Bible is telling about the later temple. ఇదిగో కలవరి మందిరం అంటే ఏంటో తెలుసా? మనం మీరు కట్టబోతున్న 10 లక్షలు 5 లక్షలు కలిగిన మందిరం కాదంటే, కలవరి మందిరం అంటే నువ్వు నీ శరీరము నా శరీరము కాదు. It is said that the glory of the latter temple will be greater. అందుకే చెప్తుంది కలవరి మందిరం ఒక మహిమ మునుపటి మందిరం కంటే ఎక్కువ అవుతుందట. So it is you are the temple of God. అందుకే బైబిల్ చెప్తుంది నువ్వు దేవునికి ఆలయమై ఉన్నావట. You carry the glory of God. నువ్వు దేవుని మహిమను మోస్తున్నావు. And that is what is important. ఇది ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. Are you seeing the glory of God? ఈ రోజు నీ జీవితంలో దేవుని మహిమను చూడగలుగుతున్నావా? Are you seeing the glory of God upon your face? నీ వ్యక్తి నీ ముఖంలో నీ శరీరంలో దేవుని యొక్క మహిమ కనిపించగలుగుతుందా? The glory of God came upon Moses at Mount Sinai. మోషే సీనాయి పర్వతం మీద దేవుడు మోషేను దర్శించినప్పుడు And he fasted and prayed for 40 days. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు When he came out of the presence of God, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి 40 దినాల తర్వాత బయటకు వచ్చినప్పుడు the Bible says that the glory of God was upon his face. ఆ 40 దినాలు బయటకు వచ్చిన తర్వాత ఆ 40 దినాలకు మహిమ మోషే ముఖం మీద ప్రకాశించిందంట. That when he had to go and minister to the people of ఎప్పుడైతే 40 దినాల తర్వాత మహిమ సీనాయి పర్వతం మీద నుంచి కింద పరిచయం చేయడానికి కొండ దిగి వచ్చినప్పుడు he had to cover his face. ఆయన ముఖం మీద ఉన్న మహిమను ఆయన ముఖం మీద ఉన్న మహిమను చూడలేకపోక ఆయన కప్పుకున్నారంట. So he had to cover his face because they could not see the glory of God. ఎందుకో తెలుసా? ఆ ప్రజలు ఆయన మీద ఉన్న మహిమని చూడలేకపోయారంట. And that is what the Lord is saying today. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? Do you carry the glory of God? నువ్వు దేవుడి మహిమను మోస్తున్నావా? Do you carry the anointing of God? దేవుడి అభిషేకాన్ని మోస్తున్నావా? Do you carry the presence of God? దేవుడి యొక్క సన్నిధిని మోస్తున్నావా? When you carry the presence of God, ఎప్పుడైతే దేవుడి సన్నిధిని మోస్తావో you will see the power of God in your life. శక్తిని నువ్వు చూడగలుగుతావు. Whoever you come into contact will be a transformation. ఎవరైతే నువ్వు ఆత్మతో అభిషేకం నింపబడి వెళ్తున్నప్పుడు నేను ఎవరు కలుసుకోవడానికి వస్తారో వారు కూడా మారిపోతారు. That is what my brother and sister in Christ. నా ప్రియ సహోదరులారా ఇదే జరగబోయేది. And that's why you need to see the glory. అందుకే నువ్వు మహిమను చూడాలి. And that's what the glory was even seen in the life of Jesus Christ. అంటే యేసు ప్రభువును కూడా అదే మహిమను మనం చూడగలుగుతాము. At the Mount of Transfiguration, ఎప్పుడైతే రూపాంతరపరిచే కొండ మీదకి వెళ్ళినప్పుడు the Bible says that his body was totally changed and transformed. ఆయన శరీరం మొత్తం అంతా రూపాంతరపరచబడి మహిమతో నింపబడిపోయిందట. That's what they saw the glory upon Jesus. అందుకే అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు యేసు మహిమతో యేసువైన మహిమను చూశారు. The disciples saw what happened in Jesus' life. శిష్యులు యేసు ప్రభు జీవితంలో కలిగింది వారు చూశారు. They saw the transformation taking place in the life of Jesus Christ. అటువంటి శక్తివంతమైన మార్పు కలిగిన కార్యాన్ని ప్రజలు చూడగలిగారు. Even Jesus Christ carried the glory of God when he was on this planet Earth. భూమి మీద 33 సంవత్సరాలు ఉన్నంత సమయంలో కూడా దేవుడు మహిమ ఆ సన్నిధి ద్వారా మహిమతో నింపబడ్డాడు. That's why wherever Jesus Christ went, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పటికీ great signs, wonders and miracles happened. ఆటోమేటిక్ గా అద్భుతాలు స్వస్థతలు సూచకలు మహత్కార్యాలు జరిగిపోయాయి. Because the glory of God went before him. ఎందుకంటే దేవుని సన్నిధి ఆయన ముందు వెళ్ళిపోతుంది. His presence went before him. ఆయన ముందు దేవుని సన్నిధి నడిచింది కాబట్టి. And that's what when Moses received the glory of God. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిని పొందుకున్నాడు. Because Moses was a leader. మోషే ఒక నాయకుడు. He needed the presence of God. ఆయనకి దేవుని సన్నిధి కావాలి. If you are a pastor today, ఈ రోజు నువ్వు సేవకుడు అయితే you need the presence of God to go before you. సన్నిధి నీకు కావాలి దేవుని పరిచయం చేయడానికి. If the presence of God does not go, దేవుని యొక్క సన్నిధి నీతో పాటు రాకపోతే you will be defeated by the devil. అపవాది చట్టాలు ఓడిపోతావు. And that's why Moses cried. అందుకే మోషే ఏడుస్తున్నాడు. He asked him to God, ఆ దేవుడు అంటున్నాడు, let your presence go before me. ఇదిగో నీ సన్నిధి నాకు ముందుగా వెళ్ళాలయ్యా. If your presence does not go, నీ సన్నిధి don't take me from you. ఇదిగో నీ సన్నిధి మనం రాకపోతే మమ్మల్ని కలిసి కథల్లో పోతాయ్యా. And immediately God answered him. ఇమ్మీడియట్ గా వెంటనే దేవుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? In Exodus chapter 33 and verse 14. 33:14 నిర్గమకాండ 33:14. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు శాంతిని
విశ్రాంతిని కలుగజేసేదను. నీకు విశ్రాంతి కలిగించాలి. Lord said, my presence will go before you, Moses. ఆయన చెప్తుంది, బైబిల్ చెప్తుంది, దేవుడు అంటున్నాడు నా సన్నిధి నీకు ముందుగా వస్తాను. And the Bible says that the presence of God went before Moses. అంటే బైబిల్ చెప్తుంది మోషే ముందునంట ఇశ్రాయేలు సైన్యం ముందు దేవుని సన్నిధి వెళ్ళిందంట. The presence of God did not go on Sunday. అది కేవలం దేవుని యొక్క సన్నిధి అన్నది ఆదివారం ఒకటే కాదండి. It went before Moses for 40 years. మోషే ఎదురు దేవుని సన్నిధి 40 సంవత్సరాల ముందు నడిచిందంట. It went by night time by fire and daytime. దేవుని సన్నిధి రాత్రిలో అగ్ని స్తంభంగా పగలు మేఘ స్తంభంగా నడిచిందంట. The presence of God led Moses into the wilderness. అరణ్య మార్గంలో మేఘ స్తంభం ద్వారా దేవుని సన్నిధిలో నడిచింది. The Holy Spirit started to lead Moses and the children of Israel into the promised land. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దానపు దేశంలోకి ప్రవేశపెట్టింది దేవుని సన్నిధి. The Holy Spirit is the one that will give you direction in life. వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక డైరెక్షన్ నడిపింపును ఇచ్చాడు. Because in those days there was no navigation map or anything. ఆ టైంలో ఎట్టెళ్ళాలి, ఏ రోడ్డు పట్టుకోవాలి, ఎట్టెళ్ళాలి, ఎటువైపు నుంచి వెళ్తే ఎట్టెళ్తాం అన్నది తెలీదు. కేవలం దేవుని సన్నిధి ఒక్కటే నడిపించింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మోషే ముందుగా నడుచుకుంటూ వెళ్ళింది. Hallelujah! Hallelujah! That's why today the presence of God needs to go before you. అందుకే ఈ రోజు దేవుని సన్నిధి ముందుగా నడవాలి. If the presence of God goes before you, ఎప్పుడైతే దేవుని సన్నిధి ముందుగా నడుస్తాడో you will see the hand of God. దేవుని యొక్క హస్తం పనిచేయడంలో చూస్తాము. You will see miracles happening. అద్భుతాలు ఆటోమేటిక్గా జరగడంలో You చూస్తాము. see healing taking place. స్వస్థతలు జరగడంలో చూస్తాము. You see evil spirit they're coming out. ఈ నుంచి తెలియకుండానే దురాత్మ శక్తులు బయటకు వచ్చేస్తాయి. That's where we need the presence of God. దేవుని సన్నిధి కావాలి. Because we carry the presence of God. దేవుని సన్నిధిలో మోసే ఉండాలి. Because we are made in the image and in the likeness of God. ఎందుకు తెలుసా? ఆయన సన్నిధిలో మోసే వారిగా దేవుడు ఆయన రూపంలో ఆయన పోలికలో మనల్ని తయారు చేశాడు. So we have the same attributes of God. దేవుడు యేసు ప్రభువుకి ఎటువంటి ఆ యాటిట్యూడ్ ఆ విధానం ఉందో ఆ విధానం మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. And that's why today you need the presence of God. సన్నిధి నీకు కావాలి. You need to have a relationship with God. దేవునితో సరి సంబంధమైన సహవాసం. You are not leading an ordinary Christian. సాధారణమైన క్రైస్తవ జీవితంలో జీవించి ముగించకూడదు. You don't have desire for God. ఈ రోజు నీకు అటువంటి ఆశ లేకపోతే నీకు వ్యర్థం. Because when worship is going, you're just seeing like this one. అందుకే ఆరాధన జరుగుతుంటే కొంతమంది ఇంకా నులివెచ్చనగా అటు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాడు, ఏం పలుకుతున్నాడు, లేకపోతే ఏం పాడుతున్నాడు చూస్తున్నారు మీరు. Because you did not come for God. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు పూర్తిగా దేవుని మనసులో నీ మనసు కలవలేదు ఇంకా. Because when you have a desire for God, దేవుని కొరకు నీకు ఆశ కలిగి ఉంటావు. you will only think how to worship Jesus. అప్పుడు నువ్వు ఒకటే ఆలోచిస్తావు, నేను దేవుని దగ్గరికి వచ్చాను, నా దేవుని సన్నిధిలో నా మనసు దేవుని మనసు ఎలా కలపాలి. Your eyes must be always on Jesus. నీ కళ్ళు మూసుకొని దేవుని వైపే నువ్వు చూడగలగాలి. Your eyes must not be upon the worshiper. ఎవరు ఆరాధన చేస్తాడు, ఎవరు వాయిద్యాలు వాయిస్తాడు, ఎవరు పాటలు పాడుతాడు, ఆ వైపు నువ్వు చూసావే. Your eyes must not be even upon the pastor. పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు అన్నది నీ ఒక ఆలోచన కాదు. Your eyes must be upon Jesus. Because when your eyes are upon Him, He will move with compassion. He will come and He will touch you. When He touches you, miracles happen. ఆటోమేటిక్గా ముడితే నా సమస్య ఇదే నువ్వు చెప్పవసరం లేదు. ఏ సమస్య అయినా అది బయటికి వెళ్ళిపోతాను. Automatically sickness will leave your body. ఈ రోజు నుంచి అనారోగ్యం బయటికి వెళ్ళిపోతుంది. All evil spirit will just leave you. ఈ రోజు నుంచి ఉన్న దురాత్మ శక్తులు బయటికి పోతాయి. Nothing can stand before Jesus. యేసు ప్రభు ముందు ఏదీ నిలబడలేదు. And that's why it is very much important. చాలా ప్రాముఖ్యమైనది. You need to have a relationship with Jesus. దేవునితో సరి సంబంధం సహవాసం కలిగిన నడిపింపు నీకు ఉండాలి. The Holy Spirit which will declare the thing heart of Jesus. యేసు క్రీస్తు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మనసును అర్థం చేసే కలిగి ఉన్నాడు. Because when you have fellowship with the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉంటావో, it will reveal the heart of Jesus. దేవుని యొక్క మనస్సును నీకు అర్థమయ్యేటట్టు తెలియపరుస్తాడు. Because the Holy Spirit will only glorify Jesus. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కేవలం యేసును మట్టుకే మహిమపరుస్తాడు.
It will always take you to Jesus. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం నిన్ను ఆయనతో కలుపుతాడు. యేసయ్యతో. The Holy Spirit will teach you how to pray according to the will of Jesus. దేవుని చిత్త యేసు ప్రభు చిత్తానుసారంగా ప్రార్థన ఎలా చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. The Holy Spirit is one of the greatest teachers. ఆయన ప్రపంచంలో కన్నా నెంబర్ 1 టీచర్. ఆమె ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. That's how the disciples were taught by the Holy Spirit. అందుకే శిష్యులందరూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు. They were walking with the Spirit of God. దేవుని ఆత్మతో నడిపింపబడ్డారు వాళ్ళు. They did not have any Bible like you and I have. ఈ రోజు నీ చేతిలో ఉన్నట్టు బైబిల్ ఆ రోజు 12 మంది శిష్యులు ఎవరి చేతిలో బైబిల్ లేదు. They had nothing with them. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. But they had the Holy Spirit. కానీ వారు దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఉంది. And the Holy Spirit was directing them. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడవాలో నడిపించాడు. The Holy Spirit was teaching them. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించాడు. The Holy Spirit was empowering them. వాళ్ళని సర్వశక్తివంతంగా వాళ్ళు మార్చారు. And that's what they started to do, great things for God. They did the same thing that what Jesus Christ. యేసు ప్రభు ఎటువంటి కార్యాలు చేశాడో అటువంటి కార్యాలే శిష్యుల ద్వారా కూడా జరిగాయి. Because the Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, a servant one day can be like his master, but not greater than his master. ఆమె ఒక రోజు పనివాడు వారి మాస్టర్ గా మార్చగలుగుతాడు, కానీ మాస్టర్ వాడు పనివాడిగా మార్చలేడు. Hallelujah. హల్లెలూయా. One day a servant will be like his master. ఒక రోజు పనివాడు మాస్టర్ దాసుడు యజమానిగా మార్చబడతాడు. That's what you need to understand. అది నువ్వు అర్థం చేసుకోవాలి. Because if you are a servant of God, నువ్వు దేవుని సేవకుడు అయితే you must be one day like Jesus. నువ్వు ఒక రోజు యేసు లాగా మారిపోవాలి. You must operate like Jesus. నువ్వు యేసు ప్రభు లాగా ఆపరేట్ అవుతూ ఉండాలి. You must talk like Jesus. యేసు ప్రభు లాగా మాట్లాడాలి. You must pray like Jesus. యేసు ప్రభు లాగా ప్రార్థన చేయాలి. You must worship like our Jesus. యేసు ప్రభు లాగా ఆరాధన చేయాలి. That is what is important. ఇది ఈ రోజు చాలా అవసరమై ఉంది. Because the Holy Spirit is given to you. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడింది. So that you be empowered. ఈ రోజు సర్వశక్తిగా నువ్వు జీవించడానికి, to destroy the work of the devil. ఒక్క సాతాను శక్తులు లయపరచడానికి. Because if you do not destroy the devil, నువ్వు ఈ రోజు సాతాను శక్తి క్రియలను లయపరచకపోతే the devil will destroy you. ఆ సైతాన్ శక్తి నిన్ను నాశనం చేసేస్తుంది. The devil will kill you. సైతాన్ నిన్ను చంపేస్తాడు. The devil will kill your relatives. ఇలా నీ బంధువుల సైతాన్ చంపేస్తాడు. The devil will kill your husband and your wife. నీ భర్తని భార్యని అప్పుడు సైతాన్ గారు చంపేస్తాడు. You will see, but you will not be able to do anything. నువ్వు కళ్ళతో చూస్తూ ఏమి జరగలేదు, సాక్షితో నిలబడిపోవాలి. That is the work of the devil. అది అపవాది గారి ఒక పనండి. Because in John 10:10 it says, యోహాను సువార్త 10:10 చెప్తుంది, దొంగతనానికి హత్యకే. చదవండి 10:10 చూడండి. దొంగతనమునకు హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. that is the work of the devil. అదే అపవాది గారి సైతాన్ గారి పని. The Bible says that he want to steal everything what you ప్రతి have. ఒక్కటి నీ దగ్గర ఉన్నది దొంగిలించడానికి వస్తాడండి. He want to kill you before your time. నీ సమయం రాకముందే నిన్ను చంపాలని He want to kill your children. నీ పిల్లల్ని చంపాలని చూస్తాడు. He want to kill your family. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తాడు. He want to destroy your life. నీ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి చూస్తాడు. That is the work of the devil. అది సాతాను గారి ఒక పనండి. Because the day you were born, ఎప్పుడైతే నువ్వు జన్మించావో that day the devil decided to destroy you. ఆ రోజు నుంచి కూడా నిన్ను నాశనం చేయడానికే సైతాన్ గారు ప్రయత్నిస్తున్నాడు. That is the work of the devil, to destroy you, because you are being created in the way of God. ఎందుకంటే నువ్వు దేవుడు ద్వారా పంపబడ్డ వ్యక్తి, దేవుడి కొరకు ఎక్కడ నిలబడిపోతావని తెలిసి ముందు నుంచే వాడు నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. That's why many people are being defeated by the devil. అందుకే చాలా మంది ఈ రోజు అపవాది చేత ఓడిపోతున్నారు. Many people are being destroyed by the devil. అపవాది చేత నాశనం అయిపోతున్నారు. And the church is not able to do anything. అందుకే ఈరోజు సంఘం కూడా ఏం చేయలేకపోతుంది. Because the church lacks the power of God. ఎందుకో తెలుసా, సంఘం ఈ రోజు దేవుని యొక్క శక్తి పొదువై ఉంది. ఈ రోజు They don't have the power to do anything. దేవుని యొక్క శక్తి సంఘాల్లో లేదు, ఏమి చేయలేకపోతుంది. People are coming same way, they're going same way. ఏమంటే ప్రజలు ఎలాగొస్తున్నారో అదే విధంగా వచ్చి పోతున్నారు వెనక్కి. They're coming with sickness and they're taking the sickness. వారు వస్తున్నారు రోగంతో, మళ్ళీ అదే రోగం పట్టుకుని వెళ్ళిపోతున్నారు. They're bringing evil spirit and they're going with the evil spirit. అపవాది శక్తులతో వస్తున్నారు, చీకటి శక్తులతో అదే శక్తులతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. That is the state of the church. ఈ రోజు ప్రస్తుత సంఘాల్లో ఉన్న పరిస్థితి అది. That is the state of the church. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితులు అదే. There is no prayer in the church. సంఘంలో సరైన శక్తివంతమైన ప్రార్థన నడవలేకపోతే. There is no anointing in the church. ఎందుకంటే సంఘంలో అభిషేకం లేదు కాబట్టి. When there is no
anointing, nothing happens. సంఘంలో అభిషేకం నడిపింపు లేకపోతే ఏమీ జరగదు. It's just like an entertainment. కేవలం వినోదానికి జరిగించుకునే సంఘంలో ఉండిపోతుంది. That's why today in the churches there is a lot of entertainment. అందుకే చాలా సంఘాల్లోని లోక సంబంధమైన కార్యాలు ఎక్కువైపోయాయి. There's no Holy Spirit revival. పరిశుద్ధాత్మ ఉద్యమం జరగట్లేదు. Everything they're doing according to their own. వారికి కావాల్సినట్టు, వారికి నచ్చినట్టు, వారికి మెచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. They're doing everything whatever they like. వారికి కావాల్సిన ఇష్టం వచ్చిన బోధించుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ. And that's why the devil is not outside, but the devil is in the church. అందుకే బయట ఉన్న అపవాది ఈ రోజు సంఘం లోపల వచ్చి ప్రదర్శిస్తుంది. Many people think the devil is outside. చాలా మంది అనుకుంటారు సైతాన్ గారు బయట ఉన్నాడు అనుకుంటున్నాడు. But the devil is inside the church. సైతాన్ బయట లేడు, సంఘాల్లోనే ఉన్నాడు. The pastor is seeing but cannot do anything. ఏమి చేయలేదు, భ్రష్టులుగా ఉన్నారు అనుకుంటున్నారు. Because the pastor is powerless. ఎందుకంటే ఈ పాస్టర్ ఏమి చేయలేదు. The pastor don't have anointing. సేవకుడికి అభిషేకం లేదు. And that's where the devil is playing around. అందుకే సంఘంలోకి అపవాదిగా దూరి That is the state of the church. సంఘాల్లో ఉంటున్నాడు. But during the time of the అపోస్తుల కార్యాలు, అపోస్తుల సమయంలో the church was in power. సంఘం అంతా శక్తివంతంగా power during the time of the apostles. అపోస్తుల కాలంలో సంఘం అంతా ఉద్యమంపై ఆత్మతో శక్తితో నడిపిపోయారు. They went in the preached. వాళ్ళు ఏ ప్రాంతం, ఏ ప్రదేశానికైనా they started to cure the sick. ఎక్కడికి వెళ్ళినా సరే స్వస్థతలు, అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. They started to cast out demons. ప్రతి సైతాన్ శక్తుల్ని లయపరుచుకుంటూ వెళ్ళిపోయారు. Miracles started to happen. అద్భుతాలు సాధారణంగా జరుగుతూ వెళ్ళిపోయాయి. Ordinary people. సాధారణమైన వ్యక్తులు. They have no background. వాళ్ళకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేదండి. But they have the Holy Spirit. వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళకి ఉన్నది ఒకటే పరిశుద్ధాత్మ. Power with the Holy Spirit. వాళ్ళ ఆత్మ చేత శక్తి చేత నింపబడ్డారు. The fire started to burn inside them. వాళ్ళ లోపల అగ్ని మండటం మొదలుపెట్టింది. Because Jesus himself carried the fire of God. యేసు ప్రభువు అటువంటి అగ్నితో అభిషేకాన్ని మోసుకుంటూ వెళ్ళారు. And that's what John the Baptist said. అందుకే బాప్తిజం యోహాను అన్నారు, He who comes after me, నా వెనకాల వచ్చున్నాడు. he will baptize you with the Holy Spirit and fire. Because anything that comes before fire, it will be destroyed. ఆయన అగ్ని ముందు వచ్చే ఏ కావాలన్నా నాశనం అయిపోతాడు. Anything will be destroyed. Nothing can stand before fire. అగ్ని ముందు ఎటువంటి కార్యాలు కూడా నిలబడలేవండి. If a building catches fire, ఎప్పుడైతే ఈ బిల్డింగ్ ఆత్మతో అభిషేకంతో అగ్నితో నింపబడుతుందో automatically it will destroy the building. ఆమె ఆటోమేటిక్ కాలిపోతుంది మొత్తం. That is the fire which Jesus Christ gave to the church. అటువంటి అగ్ని అభిషేకాన్ని సంఘానికి To destroy the evil spirits. సాతాను చీకటి శక్తుల్ని లయపరచడానికి. And the devil fears the fire. కేవలం సైతాను అగ్నికి భయపడతాడు. He fears the fire of God. దేవునికి అగ్ని అభిషేకానికి భయపడతాడు. Because it is not that fire which you are in the house. నువ్వు ఇంట్లో పెట్టుకున్న అగ్ని లేకపోతే ఇంట్లో పెట్టుకున్న మంట కాదు ఈ మంట. It is not the physical fire. ఇది ఏమి భూ సంబంధంగా శరీర సంబంధమైన అగ్ని కాదు. ఇది It is the spiritual fire. ఇది ఆత్మీయ అగ్ని. You cannot see the fire. చూడలేవు అగ్ని కానీ, but the devil can see the fire. కానీ ఆ అగ్ని నువ్వు చూడలేవు కానీ సైతాన్ అది చూడగలుగుతుంది. Because the Bible says బైబిల్ చెప్తుంది, God has given a promise. దేవుడు యేసు ప్రభువు ఒక వాగ్దానం ఇచ్చాడు. He has given a promise to Jerusalem. యెరూషలేముకు ఒక వాగ్దానం ఇచ్చాడు. In the book of Zechariah chapter 2 and verse 5. జకరియా 2:5 చూస్తే, let's read it. జకరియా 2:5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారములుగా ఉండును. దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారములుగా ఉండును. దాని మధ్యన నివాసినై నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉండును. మహిమకు కారణముగా ఉండును. యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. దేశంలో ఉన్న వారులారా. చాలు. Hallelujah. Hallelujah. He said Jerusalem will be inhabited without a wall. యెరూషలేము ప్రాకారాలు లేకుండా పోయినట్టు మనం చూడగలుగుతాం. Because I will be a wall of fire. ఆ ఒక యెరూషలేము చుట్టూ నేనే ప్రాకారంగా ఉంటాను. When you are baptized in the Holy Spirit, అయితే నువ్వు అగ్నితో బాప్తిజం పొందుకుంటావు. you are anointed by the Holy Spirit. అభిషేకింపబడతావు. There is a fire around you. నీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారము వేయబడుతుందట. You cannot
see the fire. అది నువ్వు చూడలేవు. But the devil can see the fire. అపవాది చూడగలుగుతాది. In one of the meetings with the Pastor Charles, ఒక రోజు నేను పాస్టర్ చార్లెస్ గారు ఇద్దరు కలిపి ఒక మీటింగ్ కి వెళ్ళాం. I think it was in 2018 or 19 in his church in 2019లోని హనుమాన్ జంక్షన్ ఒక సంఘంలోని the fire of God was in the church. దేవుని యొక్క అగ్ని సంఘంలో ఉంది. The presence of God was very powerful. దేవుని యొక్క శక్తి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. When we started to pray upon the believers, చాలా మంది విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. there was a boy who was a musician. ఒక రోజు అక్కడ ఒక వాయిద్యం వాయిస్తున్న ఒక తమ్ముడు ఉన్నాడు అక్కడ. When he laid hand upon him, ఎప్పుడైతే మేము చేతులెత్తి ప్రార్థన చేసామో he started to manifest. ఇగో ఆయన మామూలుగా మాట్లాడడం మొదలు వేగంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. Yes, what is your name? మేము అడిగాము, నీ పేరేంట్రా? He said, my name is Lucifer. నా పేరు లూసిఫర్ అన్నాడు. I have come to destroy you. నేను నిన్ను నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. But one thing he said, ఒకటి అన్నాడు ఆయన. he said, this is my area. ఇది నా ఏరియా అన్నాడు. I will kill you. నిన్ను చంపేస్తాను రాయ్. But he said another thing. ఇంకో మాట అన్నాడు, there is fire all over this కానీ place. నిన్ను చంపేస్తాను, కానీ ఈ సంఘం చుట్టూ అగ్ని ఉంది అన్నాడు. The believers could not see the fire. విశ్వాసులు అగ్నిని చూడలేరు. But the devil is telling, కానీ సైతాన్ చెప్తున్నాడు, there is fire around you. ఈ సంఘం చుట్టూ దేవుని అగ్ని ఉంది. And he said, I will kill you. కానీ అయినా నిన్ను చంపేస్తాను. You will not go back to England. నువ్వు మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళవు, యూకే వెళ్ళవు. నువ్వు There was not fear inside me. కానీ నాలో ఆయన చెప్పినప్పుడు ఎటువంటి భయం నాలో కలగలేదు. Because the Bible says, బైబిల్ చెప్తుంది, greater is he who is in me than he who is in the world. లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు The devil will try to frighten you. అపవాది నిన్ను భయపడ్డానికి చూస్తాడు. He will try to frighten you. నిన్ను భయపడ్డానికి అడు చూస్తాడు సైతాన్. And that's why fear must never be with you. అందుకే Fear must not be with you. అందుకే భయం నీలో ఉండకూడదు. Because the attribute of the Holy Spirit ఈ దేవుని యొక్క పరిశుద్ధాత్మ పని ఏంటంటే is not fear but boldness. అది భయపెట్టే ఆత్మ కానీ ధైర్యపరిచే ఆత్మ. So automatically when he said those words, ఎప్పుడైతే నువ్వు ఆ మాటలు చెప్పడం మొదలు పెట్టావు, boldness inside me. లోపల అగ్ని మంట కలిగిన రోషం నాకు వచ్చింది. The lion inside me started to roar. నాలో ఉన్న అగ్నిలో కలిగిన ఆ రోషము కలిగిన సింహములో మండడం మొదలు పెట్టింది. And God delivered the boy. వెంటనే ఆడిలో ఉన్న చీకటి శక్తులన్నీ అప్పుడే కూలిపోయాయి. Lucifer left and went out. లూసిఫర్ విడిచిపెట్టాలని వెళ్ళిపోయింది. Because when you carry the anointing of God, ఎవరైతే దేవుని అభిషేకాన్ని మోసుకొని వెళ్తావో, I know who is the child of God. నువ్వు దేవుని బిడ్డగా తెలియపరచవచ్చు. You can fool people. నువ్వు మనుషుల్ని ఫూల్ చేయొచ్చు, కానీ You can tell many stories to people. నువ్వు మనుషులకి ఎన్నో కథలు చెప్పచ్చు. But you cannot fool the devil. అపవాదిగా నువ్వు ఏ కథలు చెప్పలేవు సైతాన్ గాడికి. He knows everything about you. నీ స్టోరీ, నీ కథ అంతా నీకు తెలుసు. You can go and tell everyone I am anointed by God. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి అభిషేకింపబడ్డారు, అభిషేకం చెప్పచ్చు. You can tell everyone. నువ్వు ఎక్కడ అందరికి వెళ్ళి చెప్పచ్చు. You can tell everyone that you are anointed by God. నువ్వు దేవుని చేత అభిషేకింపబడ్డాడు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు. But if you are really anointed by God, నువ్వు నిజంగా దేవుని చేత అభిషేకింపబడితే you stand before the devil. నువ్వు అపవాది ముందు నిలబడతావు. You stand before him. అపవాది ముందు నిలబడతావు, ఎదురుస్తావు. He will tell you correctly whether you are anointed or not. నువ్వు ఎప్పుడైతే నువ్వు నిజమైన అభిషేకంతో నింపబడి అపవాది ముందు నిలబడతా ఆడు చెప్తాడు నువ్వు నిజమైన అభిషేకం నీలో ఉందా లేదా అన్నది. Because the devil, recognize authority. ఎందుకో తెలుసా, అపవాది ఒక్కదే నీలో ఉన్న అభిషేకాన్ని, అధికారాన్ని గుర్తించగలుగుతుంది. He recognized authority. అది నీలో ఉన్న అభిషేకాన్ని గుర్తిస్తుంది. That's what happened during the time of the sons of Seva. అంటే సేవ ఆ కుమారులో ఉన్నది చెప్పగలిగింది దయ్యం, సేవ దయ్యం. Immediately they saw Paul and Silas were casting out demons. ఎప్పుడైతే పౌలు సైలస్ దాన్ని గద్దించడం మొదలు పెట్టారు, They saw Paul and Silas casting out evil spirits. ఎప్పుడైతే పౌలు శీలను కలిపి ఎప్పుడైతే లోపల ఉన్న శక్తులను బంధిస్తున్నారో, They thought, oh, we also can do. మేము కూడా చేయగలుగుతాం. They thought, oh, there is power in the name of Jesus. దేవుని నామంలో శక్తి ఉంటే, they said the name of Jesus, we command you to come out. యేసు నామములో బయటికి రా. But the evil spirit said, సైతాన్ ఉంది, దైవ శక్తులు ఉంది, నాకు పౌలు తెలుసు, I know Jesus. నాకు యేసు నువ్వు ఎవడోరా అని అడిగింది. నువ్వు ఎవడవి? You know why? ఎందుకో తెలుసా? You know why did the evil spirit say that? ఎందుకో తెలుసా శక్తి ఆ మాట అందో? Because the evil spirit recognized authority. ఎందుకో తెలుసా? అపవాద శక్తికి అంటే దయ్యపు శక్తికి నిజమైన అభిషేకం ఏదో దొంగ అభిషేకం ఏదో తెలుసు.
It knows authority. ఆమె అది గుర్తింపగలదు. You can fool the pastors, you can fool people and tell, oh, I'm this and that, everything. నువ్వు ఎవరినైనా నువ్వు వాడిని దాన్ని ఎవరినైనా మోసం చేయొచ్చు నువ్వు. Not the devil. ఆమె అపవాదులు వెదవలు చేయలేవు నువ్వు. The devil told. సైతాన్ చెప్తున్నాడు, I know Jesus. నాకు యేసు తెలుసు. I know Paul. నాకు పౌలు తెలుసు. Who are you? Who are you? నువ్వు ఎవరు? And immediately the Bible says, బైబిల్ సంగతి చెప్తుంది, he beat them up. ఆమె అదే చిత్తకొడిసిందంటే వాళ్ళు Beat them up and tore their clothes and ran naked without clothes. బట్టలు లేకుండా పరిగెత్తించిందట. That is what the devil will do to you. ఈ రోజు అదే సరైన అభిషేకం లేకపోతే నీ బతుకు నీ జీవితంలో అలా చేస్తారు. Never enter into the ministry of deliverance if God has not called you. దేవుని అభిషేకము లేని కార్యాలు నేను నడిపింపలేకపోతే దాన్ని నడిపించడానికి ముందుకు వెళ్ళకూడదు. You must not go if you are not anointed before the devil. ఆమె నువ్వు అభిషేకం పడకుండా సైతాను నిలబడి తననాలు తక్కలు లేకూడదు. Because the devil recognizes authority. అది దీనిలో అధికారాన్ని గుర్తించగలుగుతారు. That's why today many people think, oh, I also can go and cast out demons. నేను కూడా వెళ్ళిపోయి ఏమో అద్భుతాలు చేసేస్తాను, నేను కూడా ఏదో స్వస్థతలు చేస్తాను, నేను కూడా వెళ్ళి దయ్యాలు పడగొడతాను. No, it does not happen that way. నీతో జరగదు. Unless God has called you into the ministry of deliverance. నీకు విడుదల పరిచర్యలో నేను పిలవకుండా పరిచర్యలో నువ్వు వాడబడడానికి ప్రయత్నించావు. Don't try to think that you are a hero, you are a superman. నువ్వు సూపర్ మ్యాన్, హీరో, స్పైడర్ మ్యాన్ అనుకోవద్దు నువ్వు. Nothing will happen. అవి ఏమి జరగవు నీ జీవితంలో. Devil will beat you up. ఆ సైతానుగా తిరిగి నిన్నే కొడతాడు. He beat up one pastor. ఒక పాస్టర్ అలాగే కొట్టేశాడు. This happened in విశాఖపట్నంలో పాస్టర్ ఉన్నాడు. And a pastor was one believer came and said the pastor, ఒక విశ్వాసి వచ్చి పాస్టర్తో అన్నది, oh my neighbor, there is evil spirit inside the lady. ఇగో నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో లోపల దయ్యాలు ఉన్నాయి అని చెప్పింది. Immediately the pastor said, పాస్టర్ అన్నాడు, bring her to the church on Sunday. సంఘానికి తీసుకొచ్చి ఆదివారం ప్రార్థన చేసేస్తాం. We will deliver her. తీసుకొచ్చి ప్రార్థన చేసేస్తాం, విడుదల పరిచేస్తాం. Because till then all the people in the church thought that the pastor is very anointed. చాలా మంది అనుకున్నారు మా పాస్టర్ ఎంత పోటుగాడు, ఎంత అభిషేకం ఉందో, ఎంత ఆత్మ ఉందో. No problem. ఏదైనా మా పాస్టర్ చేసేస్తాడు అనుకున్నారు. The next day the believer came with the woman who had the evil spirit. ఒక రోజు ఆదివారం వెంటనే ఆయన చెప్పినట్టు తీసుకొచ్చేసి దయ్యాలు పెట్టిన ఆవిడ్ని. And immediately వెంటనే the pastor looked at the woman. ఆ దయ్యాలు పట్టిన స్త్రీని చూసి, the woman was standing there, he was standing here. ఆ దయ్యం పట్టిన స్త్రీ అక్కడ నిలబడింది, పాస్టర్ గారు అక్కడ నిలబడ్డాడు. He started to command in the name of Jesus. యేసు నామములో బయటిరా అని అంటున్నాడు. The lady was just like that. లేడీ ఆ అమ్మాయి అలా చూస్తుంది ఆవిడ్ని. Again he shouted more loudly. మళ్ళీ గట్టిగా కేకలేస్తే యేసు నామములో బయటికి రా. The lady again is looking at him. మళ్ళీ చూస్తుంది ఆయన వైపు. The third time he shouted more. ఇంకా గట్టిగా పిలుస్తున్నాడు. The lady looked at him. మళ్ళీ అలాగే చూస్తున్నాడు. He thought maybe the distance is not going. నాకు ఆవిడకున్న దూరాన్ని బట్టి అభిషేకం పనిచేయట్లేదు, దగ్గరికి వెళ్ళిపోయాడు. So he went close to the lady. దగ్గరికి వెళ్ళిపోయాడు ఇవిడ దగ్గర. అలాగా the fourth time, నాలుగోసారి he commanded her, బయటికి రా యేసు నామములో, రా ఇప్పుడే, in the name of Jesus, యేసు నామములో come out of her. అయిరా అన్నాడంట. The lady came. బయటికి మళ్ళీ లెగిసింది, ఆవిడ పైకి వచ్చింది. Clapped the pastor. పెళ్లి వరకు కొట్టిందంట పాస్టర్ గారిని. The evil spirit slapped the pastor before the church. సంఘం ముందు, విశ్వాసుల ముందు ఆ దయ్యపు శక్తి పాస్టర్ గోపు మీద కొడితే గింగరలు తిరిగి పడిపోయాడంటే పాస్టర్ గారు. The people were shocked. ప్రజలందరూ షాక్ అయిపోయారు. Oh, they never expected that. వాళ్ళు అనుకోలే మా పాస్టర్ పెద్ద పోటుగాడు, అది చేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు, ఇది జరిగిపోద్ది అనుకున్నారు. Because they thought pastor is anointed. మా పాస్టర్ గారు గొప్ప అభిషక్తుడు అనుకుంటున్నారు వాళ్ళు. And pastor is telling everyone is anointed. అందరితో చెప్పుకుంటాడంటే దొంగ పాస్టర్, నేను అభిషక్తుడిని, ఆత్మపూర్ణుని, సంఘం నాలో స్వస్థతనే అనుకున్నాడు. The evil spirit said, నిజమేంటో అపవాది చెప్తాడు, నువ్వు అభిషేకం పడ్డావా లేదా అన్నది. saying you will live a double life. నువ్వు రెండు రకాల జీవితాలు జీవిస్తావు. You are living in sin. నువ్వు పాపంలో ఉంటావు కొన్నిసార్లు. By telling the name of Jesus Christ, I will not go. నువ్వు పాపంలో ఉంటూ లోకంలో ఉంటూ యేసు నామములో అద్భుతాలు అంటే జరగవు. There is power in the name of Jesus Christ. నిజమే, దేవుని నామములో శక్తి ఉంది. But I recognize authority. బట్ కానీ అపవాదిగా నీలో ఉన్న ఆ శక్తిని గుర్తించాలి. Because there is no power inside you. ఇగో నీలో ఆ శక్తి లేదు. Immediately the pastor was ashamed. వెంటనే ఆ సేవకుడు సిగ్గుపడిపోయాడండి. Because that is what the devil will do. ఈ రోజు అదే అపవాది చేస్తాడు. That's why you must be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Because the ministry of deliverance is not easy. అంత సులువు కాదండి. Because we know he is doing, I also will do. నేనే చేసేస్తాను. Does not work. చేయదు. You need to be called by God. దేవుడు చేత పిలువబడాలి. God will call you in a special way. దేవుడు ప్రత్యేకంగా పిలువబడాలి. And when God anoints you, ఎప్పుడైతే దేవుడిని అభిషేకిస్తాడు, great signs, wonders and miracles will happen. స్వస్థత, సూచక, మహత్కార్యాలు, Healing will take place. స్వస్థత జరిగిపోతాయి.
evil spirit will call out the name of Jesus and come out. ప్రతి ఒక్క చీకటితో దైవశక్తులు యేసు నామాన్ని పలికి బయటకు వచ్చేస్తాయి. Miracles will start happening. మిరాకిల్స్ జరిగిపోతాయి. That's why you need to be anointed with God. Let us stand on our feet. Let us worship God. Thank you, Jesus. Hallelujah.